కాలేసుకొని కూర్చున్నావు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, అందుకే కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను. అవునా? నీ కాళ్ళు చేతులు నొక్కడానికి ఎవరినైనా పిలిపించాలా? ఆ, హేయ్, లే లే పైకి. ఏంటి పనులన్నీ లక్ష్మమ్మకు చెప్తున్నారంట? మీరుండే గది మీరు శుభ్రం చేసుకోవడం చేత కదా? మీరు తిన్న పాత్రలు మీరు కడుక్కోవడం చేత కదా? నువ్విక్కడికొచ్చింది పని చేయడానికా, చుట్టాలింటికొచ్చావా? అంటే లక్ష్మమ్మకేం పని చెప్పకూడదా? అన్ని పనులు నేనొక్కదాన్నే చేసుకోవాలా? అంటే ఈ ఇంట్లో అందరూ తిన్న పళ్ళాలన్నీ నేనే కడగాలా? ఇల్లంతా నేనే తుడిచి నేనే క్లీన్ చెయ్యాలా? బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసి నా చేతులతో నేనే ఉతకాలా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరే చెప్పాలి. హేయ్, అబ్బబ్బబ్బా, అసలు ఏం నాటకం ఆడుతున్నావు నువ్వు? నవ్వరస నాయకి, నట భయంకరి, మా గడసరత్తకి సరైన పనిదానివే నువ్వు. అయ్యో, ఈ పనులన్నీ నేను చేయలేను. ఏయ్, ఏడు పాపు, మీ పనులు మీరు చేసుకోవడం తప్ప చాలా ఎక్కువ అతి చేస్తున్నావు. నువ్విలాగే మాట్లాడితే నువ్వు చెప్తున్నావు కదా ఈ పనులన్నీ, ఆ పనులన్నీ నిజంగానే నీ చేతే చేయించాల్సి వస్తుంది. అర్థమైందా? ఇంకొకసారి లక్ష్మమ్మ దగ్గరకొచ్చి ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఓవర్ యాక్షన్ చేసావే అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. లక్ష్మమ్మ అంటే ఏమనుకుంటున్నావు? మా అమ్మ. అర్థమైందా? పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. నువ్వొచ్చింది ఈ ఇంటికి చుట్టంగా కాదు, పని మనిషిగా. పనులు చేసుకుంటూ చక్కగా ఉంటే ఉండు, లేకపోతే తన్ని తొగలేస్తాను. అర్థమైందా? లక్ష్మమ్మ, నువ్వు వీళ్ళ గురించి అసలేం పట్టించుకోకు. మహా అయితే వీళ్ళెన్ని రోజులుంటారో నేను చూస్తాను. ఉన్నన్ని రోజులు వాళ్ళ చావు వాళ్ళు చావని. నువ్వెక్కువ ఆలోచించుకో. నీ పనులు మాత్రం నువ్వు చేసుకో, అంతే. సరేనమ్మా. ఇదిగో, నువ్వెళ్ళి బయట బట్టలన్నీ ఉంటాయి, వాటిని వాష్ చేయి. ఆ వాషింగ్ మిషన్ లో కాదు, నీ చేతులతో నువ్వే స్వయంగా ఉతకాలి. అర్థమైందా? ఈరోజు నీకిదే పనిష్మెంట్. వెళ్ళు. ఆ మోతీనగర్ దగ్గర ఒక ఇల్లుంది. ఆ ఇంటికి గుణ, యాంటోనీ వెళ్లారు. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఆ ఇల్లు ఎవరిదో ఏమైనా తెలిసిందా? లేదు, దగ్గరికి వెళ్ళలేదు. దూరంగానే బండి ఆపి గమనించారు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్లడం మాత్రం నేను చూశాను. ఒకవేళ నేను ఇంట్లోకి వెళ్తే వాళ్ల మనుషుల్ని కాపలా పెట్టి గమనిస్తూ ఉంటారని జాగ్రత్త పడి అక్కడి నుంచి వచ్చేశాను. సరే, అర్థమైంది. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫాలో అవుతున్నది వాళ్లకి తెలియకూడదు. అంతేకాదు, శివగామి, అర్జున్, ఆదీల మీద కూడా కన్నేసి ఉంచాలి. ఇలాగే నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అప్పుడే మనం ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత గుణ, యాంటోనీలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బేసికలీ క్రిమినల్స్. చాలా చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉంటారు. 360 డిగ్రీల్లో గమనిస్తూ ఉంటారు. ఒక చిన్న అనుమానం వచ్చినా ప్లేసు, ప్లాను అన్నీ మార్చేస్తారు. ఆ గుణ అనేవాడు మహాకంత్రి. డబ్బు ఆశ చూపించి ఆ గుణాన్ని మనవైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది? అవ్వదు. వాడికి రావణ్ మీద చాలా కోపం ఉంది, పగతో ఉన్నాడు. రావణ్ గుణ చెల్లిని చంపాడని తెలిసిపోయింది. శత్రువుల్ని ఇలా భూమి మీద బతికి బట్టకట్టనివ్వకూడదమ్మా. ఏదో ఒకటి చేసి ముగించాలి. వెయిట్ చెయ్యి, పనులు క్రమంగా జరుగుతాయి. యాంటోనీకి, గుణాకి ఇద్దరికీ ఒక దారి చూపిస్తాను. ఊరికే వదిలిపెడతానా? ఈ సంయుక్త ప్రాణాలున్నంత వరకు శత్రువుల్ని ఊపిరి పీల్చుకోనివ్వదు. వెయిట్ అండ్ సీ. హలో శిష్య. నమస్తే గురూజీ.
నా శక్తిని తిరిగి సంపాదించే కార్యం కాలాతీతమవుతూనే ఉంది. మరింత ఆలస్యం అవుతూనే ఉంది. నా శక్తిని పోగొట్టుకోవడం అంటే ఒక శ్రీమంతుడు పేదవాడైనట్లుగా అనిపిస్తూ ఉంది. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దేన్ని ఎదుర్కోలేకపోతున్నాను. నాతో గురూజీ ఉండగా ఏదీ తెలియలేదు. గురూజీ వెళ్ళిపోయేసరికి ఏం చెయ్యాలో తెలియటం లేదు శిష్య. గురూజీ, రాబోతుంది కరాళ అమావాస్య. ఇలాంటి పూజలకు పనికొచ్చే అనుకూలమైన సమయం, కాళికాదేవికి ఇష్టమైన సమయం. ఆ రోజు పూజ పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పూజలో ఫలితం ఉంటుంది. 100కి 90% సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. అది చాలా శక్తివంతమైన పూజ. ఆ పూజలోంచి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. అది మీలో విలీనం అవ్వాలంటే మీరు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా తయారవ్వాలి. లేకుంటే ఆ శక్తి ప్రభావానికి మీ శరీరం భస్మమైపోతుంది. అంటే ఒక వ్యక్తి శరీరంలో 21 వాట్స్ శక్తి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తిని మీలో విలీనం చేసుకోవడానికి మీరు సిద్ధమవ్వాలి. మీరేం చేయాలో నేను చెప్తాను. నాతో రండి గురూజీ. మళ్ళీ 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 ఎక్కడ చచ్చావే? మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ పిలవకండి. ఏంటో చెప్పండి. చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొనిరా. అమ్మోరు, ఈ రోజు నేను టిఫిన్ చేయలేదు. ఎందుకు? కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వెయ్యలేకపోయాను. చేతులతో ఉతికి ఉతికి చేతులు నొప్పిగా ఉన్నాయి. అందుకే వండలేదు. సరే, లక్ష్మమ్మ చేసుంటుందిగా, వెళ్ళి తీసుకురాపో. ఆ అయ్యయ్యో, ఇది ఒక టిఫినా? ఏయ్ లక్ష్మమ్మ, ఇందులో ఉప్పు కారం ఏమీ లేవు. కొంచెం కూడా రుచి పచి లేదు. మనుషులు తినే తిండ ఇది? లక్ష్మమ్మ, ఎందుకు ఇందులో ఉప్పు కారం ఏమీ లేవు? ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ ఉప్పు కారం తినరు.